కేటీఆర్ ఒక కామెంట్ చేశారు, 30 మెడికల్ కాలేజెస్ మేము కట్టాం, దాని బదులు 30 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుండేది అని ఓడిపోయిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ దానికి సంబంధించి. సో యూట్యూబ్ ఛానల్ ద్వారానే మీకు కౌంటర్ ఇస్తున్నారు అనుకోవచ్చా? మీరు అంటారు ఇప్పుడు కేటీఆర్ యూట్యూబ్ ఛానల్స్ మీ మీద విషయం చెబుతున్నాయని. అంటే ఒకటి ఏంటంటే కేటీ రామారావుకు తెలియని విషయం ఏంటంటే అతని అజ్ఞానానికి ఒక రకంగా చెప్పాలంటే నేను నవ్వుకుంటా ఉంటా ఒక్కోసారి. యూట్యూబ్ ఛానళ్ళు 30 ఉంటే ఓ అధికారాన్ని చేపట్టొచ్చని ఆ పిచ్చి ఆలోచన ఏదైతే వచ్చిందో ఆ ఆలోచన అతని బుర్రకి ఎవడిచ్చినో మైండ్ అర్థం కాదు. కానీ నువ్వు ఈ ప్రజలకి ఏం చేసావు, ఏం చెప్తావు అనేది ఇంపార్టెంట్. ఇవాళ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఛానల్ పెట్టి తీన్మార్ మల్లన్న ముచ్చట చెప్పలే. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలను బయటపెట్టినాం, ఆధారాలతో సహా లెక్కలు తీసి చూపెట్టినాం ఈ ప్రజలకి. ఈ ప్రజల కష్టాలేంటి, కన్నీలేంటి, ఎక్కడ దోపిడీ జరుగుతా ఉంది, కేటీ రామారావు ముఠా ఎక్కడ దోపిడీ చేస్తా ఉంది, ఎక్కడ బ్లాక్మెయిల్ చేస్తా ఉంది, ఆ కుటుంబం అంతా ఎట్లా ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటా ఉందని ఆధారాలతో సహా చెప్పినాం. కాబట్టి ప్రజలు మా మాటను విశ్వసించి ఆధారాలను నమ్మిరు కాబట్టి అది వాస్తవం. ఇవాళ సేమ్ తీన్మార్ మల్లన్న చేసినట్టే చేస్తామని, తీన్మార్ మల్లన్న లెక్కనే సేమ్ ఈ కార్యక్రమాలు చేస్తాం వితౌట్ ఆధారాలు అనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కనపడతారా? ప్రజలు విజ్ఞులు, ప్రజలే మేధావులు, ప్రజలే గొప్పవాళ్ళు. వాళ్ళకి ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళందరికీ తెలుసు. ఓకే, సో ఒకటి ఆయన ఇంకొక ఆరోపణ చేశారు, నయీం అని చెప్పి. నయీం డైరీ ఎడబెట్టిన ఫస్ట్ ఆయన అడగాలి, కేటీ రామారావుని అడగాలి. నయీం అనేటువంటిది కల్వకుంట్ల కన్నారావు అనేటువంటి మరో నయీంను తయారు చేసింది కేటీ రామారావు కాదా? ఇప్పుడు ఆడున్నాడు కల్వకుంట్ల కన్నారావు, టెన్షన్ కూడా జైల్లో లేడు. కన్నారావుకు కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధం లేదంటారు యాక్చువల్లీ. లేదంటే లేదని చెప్పాలి. పదేళ్ల పాటు వాని దున్నపోతు లేక మేపి ధమ్కీలు, ఒక మంత్రిని తిడతాడండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఒక మంత్రికి దమ్మిచ్చేంత శక్తి ఎడంగా వచ్చిందండి వాడికి. ఓకే, సో అంటే నయీంతో కంపారిజన్, ఎందుకంటే నయీం లాగా మీరు భూ దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్ చేస్తున్నారు అన్నది ఆయన ఆరోపణ. ఒక టెక్నికల్ సమస్య ఉంది, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మల్లన్నతో ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. ఏమైంది మళ్ళా? వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందన్నా. కొద్దిగా నాకు ఫోన్ కాల్స్ వచ్చి కట్ అవుతుందన్నా, దయచేసి క్షమించండి. మళ్ళీ స్టార్ట్ చేయాలి. రవి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం స్టార్ట్ చేద్దాం. సో మళ్ళీ ఒకటి, కేటీఆర్ మిమ్మల్ని కంపేర్ చేసి నయీంతో కంపేర్ చేశారు. మీరు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తారు, భూదందాలు చేస్తారు అన్న సెన్స్లో ఆయన మాట్లాడారు. వాస్తవమేనా ఇది? అంటే 10 ఏళ్ల కాలం పాటు వాళ్ళే కదా అధికారంలో ఉన్నది. 10 ఏళ్ల కాలం పాటు ఆయన మంత్రి ఉన్నాడు కదా, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. మరి ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తే మళ్ళన్నది ఏమో చూపించాలి కదా. ఈ సన్నాసులు వాళ్ళు చేసే దందాలన్నీ మంది చేస్తారని చెప్తే ఏది మన అబద్ధమే ఉరితాడేసుకొని సత్తది కేసీఆర్ మాటలు వింటే. కల్వకుంట్ల కన్నారావు ఎవరండి? ఏం దందాలు చేస్తే మొన్న ఇప్పుడు జైల్లో ఉన్నాడండి ఆయన. కేటీ రామారావు చేసిన భూదందాలు నేను ఎన్ని బయట పెట్టలేదండి. కాబట్టి వాళ్ళ కుటుంబం చేసేటువంటి దందాలని మంది చేస్తారు అనుకుంటే వాళ్ళ పిచ్చితనము, వాళ్ళకి అధికారం కోల్పోయి ఏం చేయాలో తెలవక ఇటు అసెంబ్లీ పోయింది, పార్లమెంట్ పోయింది, రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏమేమో పిచ్చిగా వాగుతా ఉన్నారు. వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా. ఓకే, ఇంకోటి టీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే ప్రశ్నించే గొంతులను గెలిపించండి, శాసన మండలిలో మేధావులు ఉండాలి,
ప్రశ్నించే గొంతుకలు ఉండాలి, అధికార పార్టీ వాళ్ళు ఉండొద్దు అని చెప్తున్నారు. మరి పోయినసారి ఎందుకు ఉండాలని చెప్పిరండి? ఇప్పుడు అది పల్లారాజేశ్వర రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు ఉండాలని చెప్పిరండి? ఇవాళ మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా ఆ పార్టీ వాళ్ళకి? నేను మాట అడుగుతా ఉన్నా. అనివార్యంగా పట్టభద్రులు 6 సంవత్సరాల కాలానికి అధికారాన్ని పల్లారాజేశ్వర రెడ్డికి ఇస్తే నాకు పట్టభద్రులతో సంబంధం లేదని నడి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే కదా ఈ ఎన్నిక వచ్చింది. ఇవాళ మళ్ళా మరి ఆ ఎన్నికనే ఉండి విపక్షంలోనే ఉంటివి కదా, నువ్వు ఎందుకు ప్రశ్నించాలి అని ఆ పోస్ట్ లో ఎందుకు కొనసాగలే? ఎందుకు రాజీనామా చేసిపోయారు? దీని బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు సమాధానం చెప్పాలి కదా. ఓకే, సో అంటే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు కాబట్టి రాజీనామా చేశారు. మీరు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ పోటీ చేశారు, అంతకుముందు ఎమ్మెల్యే కూడా హుజూర్ నగర్ పోటీ చేశారు. ఇది పదవి కాదా? 5 లక్షల మంది పట్టభద్రులు ఇచ్చినటువంటి అవకాశం పదవి కాదా? బాధ్యత కాదా? అది బాధ్యతగా నువ్వు తీసుకోలేదు, దాన్ని నువ్వు పదవిగా స్వీకరించున్నావు కాబట్టే దాన్ని వదిలేసిపోయినావు. ఇవాళ మేము బాధ్యతగా స్వీకరిస్తా ఉన్నాం దాన్ని. అది మాకు అమృతంతో సమానము, అది బాధ్యతతో సమానము. ప్రజల కష్టాలు మేము భుజాల మీద వేసుకోవాలనుకుంటున్నాము. కాబట్టి వాళ్లకు మాకు తేడా ఉంది. ఖచ్చితంగా పట్టభద్రులందరికీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో వాటన్నిటిని నేను వారధిగా ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత అమలు చేయించడం కోసం నేను ప్రజల్లోకి వెళ్తా ఉన్నా. ప్రజలకు ఆ విషయం చెప్తాను. వాళ్ళకి ఏం ముఖం ఉందండి చెప్పుకోవడానికి? హామీలు అంటే 6 గ్యారంటీసా లేకపోతే పట్టభద్రులు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూసా? అంటే ఒక ఎంప్లాయ్మెంట్ అనే కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువతకి, ప్రతి ఉద్యోగికి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏ అంశాలనైతే పొందుపరిచిందో ఆ అంశాలన్నిటినీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అమలు చేయించేటువంటి బాధ్యతలకు పోతా ఉన్నామండి మేము.